హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ ఆర్ట్స్. మనందరికీ తెలుసు వైజాగ్లో రిలీజ్ అయిన స్టైరిన్ గ్యాస్ ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిందనేసి. ఫ్రమ్ దెన్ మెనీ ఆర్ హ్యావింగ్ డౌట్స్ అబౌట్ వాట్ ఈస్ దిస్ స్టైరిన్ గ్యాస్ అని చాలామందికి డౌట్స్ ఉంది. సో విల్ ట్రై టు అడ్రస్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్టైరిన్ ఇన్ దిస్ మాడ్యూల్. లెట్స్ స్టార్ట్ ద మాడ్యూల్. చాలామందికి డౌట్స్ ఉండిండొచ్చు దట్ హౌ వి మే గెట్ ఎక్స్పోజ్డ్ టు దిస్ గ్యాస్ అనేసి. సర్ప్రైజింగ్లీ మనం డైలీ పీల్చుకుంటున్న గాల్లో కూడా చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ ఉంటుందండి. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ డ్యూ టు వెహిక్యులర్ పొల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్. ఈ రెండిటి వల్ల మనం మైన్యూట్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ పీల్చుకుంటూ ఉంటాం. సేమ్ ద వే మనం డైలీ తాగుతున్న డ్రింకింగ్ వాటర్లో కూడా చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ ఉంటుంది. సో కొంతమందికి డౌట్స్ ఉండిండొచ్చు, ఈ స్టైరిన్ present in any food items that we consume అనేసి. సర్ప్రైజింగ్లీ మనం తింటున్న చాలా ఫుడ్ ఐటమ్స్లో స్టైరిన్ ఉంటుంది. లెట్ మీ సే దట్ ఈస్ స్ట్రాబెర్రీస్ అయిండొచ్చు, కాఫీ, సిన్నమోన్, బీఫ్, ఓట్స్, పీనట్స్, వీట్. సో ఈ ఆల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ సమ్ అదర్ ఫుడ్ ఐటమ్స్లో కూడా చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ ఉంటుంది. దిస్ ఈస్ డ్యూ టు బయలాజికల్ అక్యుములేషన్ అండి. సేమ్ ద వే టొబాకో స్మోక్లో కూడా స్టైరిన్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ వచ్చిండొచ్చు, అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ మనకి హార్మ్ఫుల్ అనేసి. అబ్సల్యూట్లీ నాట్ హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే మన బాడీ ఈ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. సో అది ఫ్రీక్వెంట్లీ మనకి యూరినేట్ అయిపోతూ ఉంటుంది. సో బాడీ ఆటో ఫిల్టర్ చేసుకుంటూ ఉంటుంది. సో వన్ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు వైజాగ్ ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ బ్రీత్ స్టైరిన్ గ్యాస్. ఇందాక చెప్పింది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇంటెన్సిటీ డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అనొచ్చు. షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ స్టైరిన్ గ్యాస్కి మనము ఎన్కౌంటర్ అయితే మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, దాన్ని నాసియా అంటారు. సేమ్ ద వే బర్నింగ్ ఐస్ ఉంటుంది అండ్ ఆల్సో వీ మైట్ ఎక్స్పీరియన్స్ హెడ్ఏక్ ఉంటుంది. మనకి ఈ స్టైరిన్ గ్యాస్ బాడీలో వెళ్ళడం వల్ల లంగ్స్లో ఫ్లూయిడ్స్ వచ్చేస్తాయండి. దానివల్ల డిఫికల్టీ బ్రీతింగ్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం వాళ్ళకి చెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళకి లాస్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది, అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ కూడా అవ్వచ్చు అనేసి చాలామంది డాక్టర్స్ చెప్పారు. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు దిస్ గ్యాస్ లాంగ్ టర్మ్. ఈ గ్యాస్ మెయిన్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందండి. సో దిస్ మే లీడ్ టు మెనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఆల్సో రీప్రొడక్టివ్ డిజార్డర్స్ కూడా వస్తాయనేసి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ డెడ్లీ గ్యాస్ అండి. ఇప్పటి వరకు మనం చూసింది ఇట్స్ వన్ సైడ్ ఆఫ్ స్టైరిన్, కానీ ఇట్ ఆల్సో హ్యాస్ మెనీ అప్లికేషన్స్ అండి. ఈ స్టైరిన్ని మెయిన్లీ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఇండస్ట్రీస్లో వాడతారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాలిస్టైరైన్. నేను ఈ స్టైరిన్ గురించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ టు నో ద అప్లికేషన్స్ ఇట్ హ్యాస్. ఇక్కడ మీరు చూస్తున్నచ్చు, ఈ ప్రోడక్ట్స్ని మనం డైలీ లైఫ్లో చాలా యూజ్ చేస్తాం. అంటే డిస్పోజల్ వాటికి ప్లేట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఈవెన్ మాల్స్లో కూడా ఇలాంటిది ఇస్తుంటారు. సో ఇవన్నీ కూడా స్టైరిన్, పాలిస్టైరిన్ అండి, అంటే డిరైవ్డ్ ఫ్రమ్ స్టైరిన్ ఓన్లీ. సేమ్ ద వే ఎగ్ కార్టన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఈ స్టైరిన్కి చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్, దీన్ని ఫోమ్ అంటారు. అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 95% ఆఫ్ ఎయిర్. ఈ ఫోమ్కి ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం కేబుల్స్కిలో కూడా ఇది వాడతామండి. సేమ్ ద వే న్యూ టీవీ పర్చేస్ చేసినప్పుడు దీన్ని థర్మోకోల్ అంటారు కొంతమంది. సో ఇది కూడా ఒక పాలిస్టైరిన్ ప్రోడక్టే. అలానే ఈ DVD కేసెస్ కానీ ఇవన్నీ మనం చూసే ఉంటాం డైలీ లైఫ్లో. అండ్ ఆల్సో ఆటోమొబైల్ అండ్ టీవీ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, కంప్యూటర్ కాంపోనెంట్స్ అయి ఉండొచ్చు, చాలా వాటిలో స్టైరిన్ని వాడతాం. అదే స్టైరిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాలిస్టైరిన్ వాడతామండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ వల్లే దీన్ని ఇంత వైడ్ యూసేజ్ ఉంది. సో రబ్బర్ ఇండస్ట్రీస్లో కూడా మనం పాలిస్టైరిన్ వాడతాం. సో ఈ టైప్ ఆఫ్ రబ్బర్ని మనం టైర్స్లో యూజ్ చేస్తామండి. అండ్ ఆల్సో ఐ మస్ట్ డిస్కస్ అబౌట్ దీస్ బ్లాక్స్. ఇవేంటంటే ఇందాక చెప్పినట్టు స్టైరిన్ ఫోమ్ని, సిమెంట్ని మిక్స్ చేసి బ్లాక్స్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇది ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక రెవల్యూషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లైట్ ఇన్ వెయిట్ అండ్ ఆల్సో కాస్ట్ కూడా
కన్సిడరబులే ఉంది. వీటి స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే అండి, ఈ బ్లాక్స్తో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే సమ్మర్లో వీల్ ఫీల్ ఎ బిట్ కూల్ ఇన్సైడ్ అండ్ వింటర్లో వీల్ ఫీల్ ఎ బిట్ వార్మ్ ఇన్సైడ్. సో ఈ బ్లాక్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేసి మీకు ఒక స్మాల్ క్రిస్ప్ వీడియో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇందాక మీరు వీడియోలో చూసి ఉండొచ్చు అబౌట్ ది మ్యాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ బ్లాక్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ పాలిస్టైరిన్ అండ్ సిమెంట్. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనేసి పాలిస్టైరిన్. సో మనం వైజాగ్ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేస్తే చాలామందికి డౌట్స్ ఉండొచ్చు హౌ టు ప్రివెంట్ దిస్ టైప్ ఆఫ్ గ్యాస్ లీకేజెస్ అనేసి. సో మెయిన్లీ దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ టు బీ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడే అండి. ఎందుకంటే ఫ్రీక్వెంట్ చెకింగ్స్ ఉండాలి అబౌట్ ద ఎక్విప్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ కెమికల్ ఇండస్ట్రీస్. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ మనం అవాయిడ్ చేయలేం, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఈ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఈ కెమికల్స్ కూడా చాలా డెడ్లీ కెమికల్స్. సో గవర్నమెంట్ అయిండొచ్చు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయిండొచ్చు, ఇవి ఇనిషియేటివ్ తీసుకొని ఫ్రీక్వెంట్ క్వాలిటీ చెక్ ఉండాలి. ఏదైనా మెటీరియల్ బాగాలేకపోయినా వాటిని రీప్లేస్ చేయడం, ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటే మనం ఈ గ్యాస్ లీకేజెస్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. సో వాట్ కెన్ వన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్ అంటే, ఐ వాంట్ టు ఎండ్ దిస్ మాడ్యూల్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో అండ్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ ఎ బ్యూటిఫుల్ కోట్ దట్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఎందుకంటే డెడ్ పీపుల్ కెనాట్ బీ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ అగైన్. సో ఆల్ వీ కెన్ డూ ఈజ్ ప్రివెంట్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మాడ్యూల్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మల్టీ ఆర్ట్స్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఫర్దర్గా కావాలి అంటే కామెంట్ అండ్ షేర్ చేయండి కింద. అండ్ ఆల్సో డూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.